అధ్యక్ష, గడిచిన 2 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు. నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా, సభకు రండి, మీ అనుభవాన్ని పంచండి. గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు, రెండవ ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు పోషించిన పాత్రను మీరు పోషించండి. ఆనాడు మీరు మైకు ఇచ్చినా మైకు ఇవ్వకపోయినా, మీరు అవమానించినా, నించోవడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఓపిక సంవయనంతో ఈ ప్రభుత్వము, ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి, ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, వ్యక్తిగా మాకు అవమానం జరిగిన, వ్యక్తిగా మమ్మల్ని దూషించిన అది మాకు మాత్రమే బాధ కలుగుతుంది, కానీ ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి జానారెడ్డి గారైనా, మిత్రులు బట్టి విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నోసార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారు. అవమానాన్ని దిగమింగుకొని బట్టి విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటదడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగువన బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చండి. అధ్యక్ష, మనమందరం చూసినాం. నేను సభలో 2014 నుంచి 2015 వరకు చూసిన, సభ బయట ఉండి 2018 నుంచి 2023 వరకు సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షిని. అధ్యక్ష, ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ, ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశితంగా గమనిస్తూనే వచ్చిన. అధ్యక్ష, అందుకే ఈరోజు 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, వారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిని అని వారే చెప్పుకుంటుంటారు, తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారే చెప్పుకుంటుంటారు, వచ్చిన తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది అని వారే చెప్పుకుంటుంటారు. నేను కూడా వారి అనుభవాల నుంచి ఏమైనా సూచన సలహా వస్తే, రాజకీయాలలో విలువలు పెంచాలి, హుందాగా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చి వారిని సూచనలు ఇవ్వండి. మీరు ఎక్కడో బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలలో సంభాషించుకోవడం కాదు, సభకే వచ్చి మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం మీ సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది, అందులో విలువైన సూచన ఉంటే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆహ్వానించి సభను, సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష.